దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. గత 14 ఏళ్ళుగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియా కోసమే పుట్టినటువంటి క్రీడాకారులు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, ముందు తరంలో సౌరవ్ గంగూలీ కావచ్చు, అలాగే సచిన్ కావచ్చు, సెహ్వాగ్. కానీ నేటి తరంలో 90s వాళ్ళకి అందరికి బాగా గుర్తుండిపోయారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. గత 14 ఏళ్ళుగా ఒకటేసారి ఇద్దరు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి ఒకటేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. భారత్ క్రికెట్కు పెద్ద మరపురాని చేదు అనుభవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 14 ఏళ్ళుగా నిరంతరం భారత్ కోసం ఆడే కీలకమైన ప్లేయర్లు వీళ్ళు ఆటగాళ్ళు. ఒకవేళ వీళ్ళు లేకపోతే ఇండియా పరిస్థితి ఏంటి అనే పరిస్థితికి వచ్చింది. ఇండియాలో ఎంతమంది అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నా కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వీరు కనుక మ్యాచ్లో ఉంటే, వీళ్ళిద్దరు కనుక మ్యాచ్లో ఉంటే, టీంలో ఉంటే అవతల ప్రత్యర్థి టీం ఏదైనా కానీ భయపడే రోజులు సృష్టించారు వీళ్ళిద్దరు. అలాంటి ఆటను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది ఈ మేటి ఆటగాళ్ళే. వీళ్ళిద్దరికి కలిసి రోకో, రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి రోకో. ఏ టీం అయినా ఇండియాలో కానీ విదేశీ ఆటగాళ్ళు కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఆపగలిగితే టీమిండియాని ఆపవచ్చు. అయితే భారత్ తరఫున ఎన్నో వందల మ్యాచ్లు, టెస్టులు ఆడారు. అలాగే ఒకేసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్కు ఒకటేసారి ప్రకటించేశారు. అలాగే ఈ దెబ్బ అంటే టెస్ట్ క్రికెట్కు టెస్ట్ ఫార్మాట్ కూడా రోహిత్ శర్మ ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించారో నెక్స్ట్ 2 డేస్లోనే విరాట్ కోహ్లీ కూడా ప్రకటించేశారు. మరి భారత్కు ఖచ్చితంగా క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించే విషయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకటేసారి T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే మేటి ఆటగాళ్ళు, ప్రపంచ దేశాలు గజగజలాడే బౌలర్లనే దడ పుట్టించే ఆటగాళ్ళు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించకపోతే టీవీ ముందు కూర్చునే ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి BCCI ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఎందుకంటే 14 ఏళ్ళు నిరంతరం భారతదేశం తరఫున ఆడుతున్న మేటి ఆటగాళ్ళు వీళ్ళు టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిపోయారు. మరి వీరిద్దరికి మంచి ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇవ్వాలని BCCI భావించి ఏంటంటే నెక్స్ట్ జూన్లో ఇంగ్లాండ్తో మొదలయ్యే టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీని అలాగే రోహిత్ శర్మని పిలిపించుకొని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిపించి వీరిద్దరికి ఘనమైన వీడ్కోలు పలకాలని BCCI భావిస్తుంది. మరి చూద్దాం నెక్స్ట్ మంత్లో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టూర్కి వెళ్తారా లేదని తెలియదు. ఎందుకంటే BCCI ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసింది. మరి 14 ఏళ్ళు నిరంతరంగా భారత్ తరపున ఆడి ఎన్నో విజయాలను భారత్కు సొంతం చేసి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేపించిన ఈ మేటి ఆటగాళ్లకు BCCI ఒక మంచి సగర్వంగా భారతదేశం గర్వించే విధంగా వీడ్కోలు పలకాలని BCCI ఇంగ్లాండ్కు రప్పించి ఇద్దరు ఆటగాళ్ళని వాళ్ళకు మంచి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తుంది. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. అలాగే T20 ఫార్మాట్కు రిటైర్ పలకడంతో భారత జట్టులో తీవ్రమైన సందిగ్ధం నెలకొంది. ఏంటంటే కెప్టెన్స్ ఎవరు, ముందుండి నడిపించే నాయకుడు ఎవరు, అంత అనుభవం లేని ఆటగాళ్ళు ఒక మ్యాచ్ ఆడతారు, ఒక మ్యాచ్ ఆడతారు. ఏమాత్రం ప్రెజర్ ఉన్నా కానీ పూర్తిగా మ్యాచ్ పైన పట్టుకోల్పోయే సామర్థ్యం ఉన్న ఆటగాళ్ళు. ప్రతిభలో భారత్కి ఏమాత్రం తగ్గరు. భారత ఆటగాళ్ళు క్రికెట్లో ప్రతిభకు ఏమాత్రం తగ్గరు. కానీ నాయకత్వం చేపట్టే లక్షణాలు మాత్రం కొంతమందిలో కనబడుతున్నారు. కానీ వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్ళగలరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని రోజుల్లో భారత్ను నడిపించే నాయకుడు ఎవరు? అలాగే సచిన్ లేనప్పుడు ధోని నడిపించారు. అలాగే ధోని లేనప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నడిపించాడు. అలాగే రోహిత్ శర్మ, కోహ్లీ లేనప్పుడు భారతదేశ క్రికెట్ను ఎవరు నడిపించగలరంటే టెస్ట్ ఫార్మాట్కి అయితే శుభమ్ గిల్ పేరు అయితే ఖచ్చితంగా వినపడుతుంది. ఎందుకంటే అగ్రెసివ్ ప్లేయర్, స్లోగా ఆడగలరు, అలాగే స్పీడ్గా బ్యాటింగ్ కూడా చేయగలరు. ODI ఫార్మాట్కి ఎప్పటిగా రోహిత్ శర్మ, కోహ్లీ అందుబాటులో ఉన్నారు. కానీ T20 ఫార్మాట్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇస్తున్నా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తొలగించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ T20లో అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నారు, జట్టును విజయ తీరాలకు తెలుస్తున్నారు. మరి ఇక్కడ టెస్ట్ ఒక ప్లేయర్ యొక్క ప్రతిభ బయటపడాలంటే టెస్ట్ మ్యాచ్ కీలకం, టెస్ట్ ప్లేయర్లు కీలకం. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే వాళ్ళు రాణిస్తారో అప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ప్లేయర్లకు. మరి టెస్ట్ టీంకు ఎవరు ప్రాతినిధ్యం అయితే శుభమ్ గిల్, అలాగే శుభమ్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళిద్దరి పేరుతో ఖచ్చితంగా BCCI పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే బుమ్రా అటాకింగ్ బౌలర్, అలాగే శుభమ్ గిల్ ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా చేస్తున్నాడు. ఆ అనుభవం కూడా గిల్కు టెస్ట్లో పనికొస్తుంది. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటున్న శుభమ్ గిల్ టెస్ట్లో కానీ అలాగే వేరే ఫార్మాట్లో కానీ కంప్లీట్ చేస్తారంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎదుగుతున్న క్రీడాకారుడు శుభమ్ గిల్. గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో విజయాలు, ఎన్నో కప్పులు, ఎన్నో ఫార్మాట్లు ముందుండి దేశం తరపున నడిపించారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ధోని తర్వాత వీళ్ళిద్దరూ సమర్థవంతం నాయకత్వం చేసి ఇండియాను ఎన్నో విజయాలు చేకూర్చారు. అయితే రాబోయే రోజుల్లో ఇంగ్లాండ్ టూర్కి
అంటే నెక్స్ట్ మంత్లో ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్న ఇండియాకు బీసీసీఐ ఈ మేటి ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పిలిపించి వీళ్ళిద్దరికి ఒక చక్కటి జ్ఞాపకాన్ని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. మరి రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టూర్కి వెళ్తారా, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి అక్కడి నుంచే ఘనమైన విడుకోలు పలుకుతారా లేదా అనేది త్వరలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.